హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? మేము 43 డిగ్రీలో ఉన్నాం. మనం ఇక్కడికి వెళ్ళాము. ఇప్పుడు తర్వాత పశ్చిమ జిల్లాలో పెద్దలు ఎర్రనారాయణ స్వామి గారి విగ్రహావిష్కరణ జరిగింది ఉండి కాన్స్టిట్యున్సీలో. చాలా గొప్ప మనిషి, ఆయన దగ్గరికి వెళ్ళాం. అలాగే పాలకొల్లు, మిగతా గుంటూరు, ఈస్ట్ గోదావరి అని తిరిగి వచ్చాం. ఎండలు చాలా ఎక్కువ, చాలా వేడిగా కూడా ఒక తీతగా కూడా ఉంది. ఎండలు 43 డిగ్రీలు ఉన్నా కూడా అదే ఎండతో అదే ఒక్కపోతో ఒక పక్క రాజకీయాలు కూడా అంతే వేడిగా వేడిగా మారినట్టున్నాయి పరిస్థితులు చూస్తుంటే. ఇంకా నాలుగాలి ఈ రాజకీయ నాయకులు ఎండలో 40, 50 డిగ్రీలో తిరగాల్సిన అవసరం. ఈ సంవత్సరం చాలా మంది రాజకీయ అందరూ అంటే 90% మంది రాజకీయ నాయకులు ఈ ఒక్కసారి పిల్లల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు ముడి గడగటం, ఇస్త్రీ చేయటం చూస్తున్నాం కదండి. ఆ తర్వాత 90 రేరుగా మిగతా వాళ్ళని ఉద్దేశించండి పక్కన ఇంకా వీళ్ళకి ఎండ తగలాలని కోరుకుంటున్నా. ఉండి నియోజకవర్గంలో తిరిగానన్నారు, అక్కడ విగ్రహావిష్కరణ కూడా వెళ్ళారు. రీసెంట్గా కూటమికి సంబంధించి చూసుకుంటే అక్కడ ఉండిలో ఉన్నటువంటి రామరాజు గారిని మార్చేసి రఘురామరాజు గారికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఎంపీగా పోటీ చేస్తా, కూటమి నుంచి ఎంపీగానే పోటీ ఉంటుంది, మళ్ళీ ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతాని ఎన్నో సవాళ్ళు చేసినటువంటి రఘురామరాజు గారు ఫైనల్గా ఎమ్మెల్యే సీట్ని ఎన్నుకున్నారు, ఉండి నుంచి తీసుకున్నారు. అది కూడా మరొక రాజుకి దాన్ని ఏమనాలి, పొట్టగొట్టి అనాలా, లేకపోతే ఆయన సీట్లు లాక్కున్నారు అనాలా, లేకపోతే ఏమనాలో ఇంకా మీ ఇష్టం. యాక్చువల్గా ముందు ఎన్నికల్లో కలవపూడి శివ గారిని కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన శివ గారి సీటింగ్ ఎమ్మెల్యే బాబు గారు పోటీ చేసి రఘురామ కృష్ణరాజు అగ్నెస్ట్గా పోటీ చేయమన్న సందర్భంలో ఆయన మంత్రి రామరాజు గారిని, ఆయన దూరబంధువే, ఆయన తీసుకెళ్ళి ఈయన పెడితే బాగుంటుందంటే ఆయన చదువుకుంటే నీ చదువుగా నువ్వే చెయ్యి, తర్వాత ఎలాగో నీకు సీట్ అదే వస్తుంది కదని చెప్పి ఆయన అక్కడ పంపించి రామరాజు గారిని అక్కడ పెట్టించారు. ఇందోర్ వెళ్ళారు. కానీ రామరాజు గారు యువకుడు చాలా చొచ్చుకుపోయాడు, ధనం ఉంది, యువకుడు చొచ్చుకుపోయాడు. శివగారి మధ్యన ఆయన మధ్యన పట్టలేదు. శివగారు ఇండిపెండెంట్ వేయడానికి సిద్ధపడుతున్నారు. లోపల అక్కడ పాలిటిక్స్ చాలా మంది తెలియదు చెప్తున్నా. సరే, ఈ సిచ్యువేషన్ ఉంటే రామరాజు గారు కూడా కలిశారు. మొన్న ఆయన కూడా కలిశారు. మంచి వ్యక్తి, ఎవరు నేను తప్పండి. అందరూ అందశ్రీ గారిని, తెలంగాణ మిగతా అందరినీ తీసుకురమ్మంటే ఒక రోజు అక్కడ ఉగాది ఉత్సవాలు చేస్తుంటే ఆయన చెప్తే ఎవరు శివ గారు ఒండిలో పిలిచి మాయమైపోతున్నాడు మనిషి అందశ్రీని, మంచి మిత్రులని వాళ్ళు కూడా పిలిచి సన్మానించిన వ్యక్తిత్వం. సరే, ఏదేమైనా మీరు అడిగిన ప్రకారం అక్కడ ఆయనకి మహాలక్ష్మి గారికి తీసేసి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు మంత్రి నాగరాజు గారి. తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చుంటారు. బట్ రామకృష్ణరాజు గారు బహుశా ఆయనకు అభిమానులు కోరుకునేదని ఎవరు పెట్టారు. స్పీకర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోమని ఆదేశించాలని అని వాళ్ళ అభిమానులు కోరుకుని ఆయన కూడా ట్వీట్ చేసినట్టున్నారు. ఇంకొంతమంది అభిమానులు వెళ్ళి ఆయన హోంమంత్రి కావాలి, ఆయన వెళ్ళేదే హోంమంత్రికి, హోంమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటరాగేట్ చేయాలని వాళ్ళ కోరికలు చూస్తున్న నెంబర్ ఆఫ్ ఆయన ఒకకుండా ఉంటుంటారు కండి చెప్తున్నాను. అందువల్ల మరి ఆయన ఎంపీ తప్పితే అన్నారు, పోటమి ఒప్పుకున్నారు, ఇది చేశారు, దెబ్బ కొట్టాడు, నేను ఒప్పుకున్నానని చెప్పారు కదా. రాజకీయాలు సహజమండి అది. అందువల్ల కానీ విచిత్రం ఏంటంటే అక్కడ నేను కాన్స్టిట్యూన్సీ అక్కడికి వెళ్ళాను, భీమవరం కూడా వెళ్ళాను. భీమవరంలో అంతకుముందు హీరో కృష్ణ గారి విగ్రహావిష్కరణ వెళ్ళాం. కృష్ణ గారి సోదరులు గవర్నీలు ఆశేషగిరావు గారు, అలాగే తమ్మారెడ్డి భారద్వాజ్ గారు, మేము అందరం ఇంటి వచ్చాం. ఆ కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగాం. సభ బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభ అంటే సభ అలా కూడా మీద తిరుగుతూనే ఉంటాను ఉంది. కానీ అక్కడ 2-3 అడిగారు రఘురామ కృష్ణరాజు గారిని, సార్ ఆయన మీద హీరో వర్షిప్ కింద వచ్చింది కొంత ఈ టీవీల ప్రభావం వల్ల. ఒకళ్ళు వచ్చి ఆయన ఉద్యమించారు సార్, రోజు పొద్దున్న సాయంత్రం వరకు కూడా గట్టిగా ఉద్యమం చేశారన్నారు. నాకు కనపడలేదు ఎక్కడ ఉద్యమాల్లో గట్టిగా. నాకు కోడిపందాల విషయంలో చేశారంటే కాదు, టీవీలో ఉద్యమం చేశారు, అయినా నిలబడ్డారు. కానీ ఒక ఎంపీగా ఆయనకి వ్యక్తిగతంగా ఆయన మీద జరిగిన దాడి మాత్రం అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, దాన్ని ఒప్పుకోవడానికి వీల్లేదు. అది అన్యాయం, దాంట్లో ఆయన సంఘీభావం తెలియజేద్దాం. కానీ అక్కడ ప్రజలు ఇంకొకళ్ళు అంటూ ఉంటారు, మమ్మల్ని రానివ్వలేదు అంటారు. సార్ మా కాన్స్టిట్యున్సీకి ఏంటి సార్ 5 ఏళ్ళ నుంచి ఉపయోగం అంటే పార్లమెంట్ చాలాసార్లు మాట్లాడారు, ప్రస్తావించడం వేరే సమస్య మీద చేయండి. పార్లమెంట్లో జగన్ గారు వస్తే చంపేస్తారనో లేదో, కాన్స్టిట్యున్సీకి 4.5 ఏళ్ళ నుంచి రాలేదండి, 4 అని చెప్తా ఉన్నారు. కాకపోతే సహజంగా ఆయనకి బై సెక్యూరిటీగా వచ్చిందంటే అనేక మంది భద్రతలు అటు 10 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎందుకు రాదు తెలియదండి. బట్ ఆయన మీద దాన్ని ఎక్సెస్ దాటి దానికి కారణం ఏంటది. కానీ తెలంగాణ మూమెంట్ అప్పుడు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళొచ్చాను. జయరాజు గారు, పాషినాథ్ గారు, చాలా మంది ఆ రోజు జుమ్ గారికి వస్తారు, గౌరవిస్తారు.
కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఎన్ని దాడులు ఎదుర్కొన్నాం. టీజీ వెంకటేష్ పిలిచాలంటే దాడులు ఎలా జరిగాయో, తప్పేమో పడిపోయినా ఎన్ని దాడులు మీటింగ్లు ఎత్తేసి మీదకి చాలా జరిగినాయి. ఎన్ని దాడులు ఎదుర్కొన్నాను. గన్మెన్లు ఉన్నారా మాకు? తర్వాత ఎప్పుడు ఇచ్చారు? నాకు 4 గన్మెన్స్ తర్వాత ఇచ్చారు. ఒంటరిగా నిలబడి వరంగల్ వెళ్ళి లేదా ఇంకో చోటుకి వెళ్ళి దెబ్బలాడి కేసీఆర్ గారు భావోద్వేగ ఉద్యమంలో కూడా ఓ తెలుగు జాతి గొప్పకుండా విడిపోయిన ఎలాంటివి కుదరతో కనీసం నేను నిలబడిన వ్యక్తిని నేను. అలాగే వైకాపా తెలుగుదేశం వాళ్ళు నా మీద చేసిన దిక్కుమాల ట్రోలింగ్తో పాటు దుర్మార్గమైన బెదిరింపులకు ఎగనెస్ట్గా పాలకులు పోలీస్ స్టేషన్లో జనవరి 17, 2020లో కేసు పెట్టా. ఇలా కేసు సరిగ్గా తీసుకుంటలేదండి మహానుభావాన్ని మీరు గౌరవం మా ఎంపీ గారు కదా అని ఆయనకి ఇన్ఫార్మ్ చేశాను. మరి ఆయన బిజీగా ఉన్నారు. నాకు ఇబ్బందులు జరిగినప్పుడు స్పందించలేదు వారు. బట్ వ్యక్తిగతంగా ఆయన అక్కడ డిన్నర్ పిలిచి పెడతారు ఢిల్లీలో వెస్టర్న్ కోస్ట్లో. హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇదండి గుడ్ ఆఫీసెస్ యూజ్ టు మెయింటైన్ వెరీ గుడ్ ఆఫీసెస్. అమ్మన్నారు మేము అందరం వెళ్ళి నేను జార్జ్ విక్టర్ గారు కూడా వెళ్ళాం. వ్యక్తిగత సంబంధాలు నేను తప్పండు, కానీ రాష్ట్రం వరకు మా ప్రత్యేక హోదా విభజన హామీ ఉద్యోగం గురించి మాట్లాడలేదు చూసారా, ఆ మనసు బాధగా ఉంటుంది. ఇలాగే ఈయన 20 సీట్ ఇస్తే ఇస్తారని మెడలో ఉంచేశారు ఢిల్లీకి వెళ్ళి. ఆయన ప్రతిపక్ష పార్టీ లేకున్నారు. మా ఎంపీ గారు ఆయన మాట్లాడలేదని నాకు బాధగా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఇంటరాగేట్ చేస్తానికి చూస్తారు జగన్ గారిని అన్నారు. మరి లెటర్స్ వెయిట్ అండ్ సీయండి ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆయన ఇదో కాదు, బట్ ఆయన దిగిపోయారు. బట్ అక్కడ పోటీ కనుక రామరాజు గారు కనుక ఆయన పోటీలు ఉంటే కనుక వైకాపా నెగ్గేది. రామరాజు గారిని కూడా చేతిలో కలుపుకొని ఉద్యమం ఈయన కలుపుకున్నట్టున్నారు. ఓకే, అంటే ఉండి ఒకటే కాదు, అటు పక్క ఉత్తరాంధ్రకు వస్తే గిడ్డి ఈశ్వర గారిని మళ్ళీ మార్చి కొత్తగా ఆవిడికి ఇవ్వడం కావచ్చు, ఏదైతే మనశేఖరకు వస్తే ఇక్కడ సురేష్ని మార్చి ఎంఎస్ రాజు గారికి ఇవ్వడం కావచ్చు. మార్చిన చోటల్లా వ్యతిరేకత వస్తూనే ఉంది. ఇప్పటికీ ఇంకా నామినేషన్లకి లాస్ట్ డేస్ ఫైనల్ అవుతున్నప్పటి తరుణంలో కూడా ఇంకా మార్పులు చేర్పుల దగ్గరే కూటమి లేదు. టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు అటు ఇటు చేసినప్పుడు మిగతా పార్టీల వారు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ మనం కూడా మాట్లాడాం. ఆ మార్పుల్లో 70% ఆ పార్టీకి లాభమే జరుగుతుందండి, నష్టం అని కాదు. బికాస్ ఆఫ్ పీపుల్ టెండెన్సీ అండ్ దేర్ వ్యూ ఆ పర్సెప్షన్స్ తేడా ఉంటాయి. 30% లాభం విడుదల రజనీ గారు అయితే ఖచ్చితంగా ఆయన ఆవిడ చెల్లుకుని బయట ఓడిపోయే అవకాశం ఉంది. మనోహర్ నాయుడు గారి ఇష్యూ డిఫరెంట్ ఇష్యూ. ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ వెస్ట్లో పెడితే 20,000 మైనస్ ఉన్నది ఇవాళ 5,000కి తీసుకొచ్చినట్టు కనపడతా ఉంది లిస్ట్ ప్రకారం గుంటూరు వెస్ట్లో. తర్వాత మావటం వేరే సంగతి. అలాగే ఆదిమూలం సురేష్ గారికి అక్కడ వ్యతిరేకత ఉన్న సందర్భంలో వాళ్ళ దానం విజయ్ కుమార్ గారికి ఫైట్ ఇస్తున్నారు ఆయన ప్రకాశం జిల్లాలో మంత్రి గారు. అంతకుముందు వదిలేసిన కాన్స్టిట్యున్సీ. అలాగే మైనస్లు ఉంటాయి, కొన్ని చోట్ల మైనస్లు ఉంటాయి. కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ఇష్టం అండి. కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ అక్కడ చింతనవేం ప్రభాకర్ అని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు సీట్ ఉంది. చాలా టఫ్ ఫైట్గా ఉంది అక్కడ, టఫ్ ఫైట్ ఉంది. అలాంటి సమయంలో ఆయన సీట్ ఇవ్వలేదు. సీట్ ఇచ్చి ఆయన కూడా పిలుస్తానని చెప్పి ఆయన రాజశేఖర్ గారు లేకపోతే రోషి గారి టైంలో కూడా మంత్రులతో కీర్తిశేషులు ఒట్టి వసంత్ గారితో స్టేజ్ మీద దెబ్బలాడారు, కొట్టారు, లేదా కొట్టించుకున్న తనులు తిన్నారు, నరక యాతన పడ్డారు. వచ్చిన తర్వాత జైల్లో అరెస్ట్ చేయటం, మళ్ళీ వేరే కేసులో లోపల చేయటం, చాలా దారుణంగా బాధపడ్డాయి. ఆయన టికెట్ లేదు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కుటుంబాన్ని కానీ లేదంటే ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కానీ ఆయన తప్పుగా మాట్లాడిన సందర్భాలు లేవు. ప్రజల మీద ఆ వే ఆఫ్ దూకుడు ప్రదర్శించింది వంజాష్ గారి ఇష్యూ చూసిన డిఫరెంట్ ఇష్యూ. ఐమ్ నాట్ డినైయింగ్ దట్ దిస్ రాంగ్. కానీ ఆ పార్టీ మీద విశ్వసనీయ, పార్టీ కోసం ప్రాణం ఒడ్డి పనిచేస్తాడని పేరుంది. ఆయనకి సీట్ లేదండి. అంటే నామినేషన్ వేసిన తర్వాత పురంధేశ్వరి గారి కరుణా కటాక్షల మీద, ఆ తపన్ గారి కరుణా కటాక్షల మీద, అలాగే నల్లమిల్లి మోలారెడ్డి గారి అబ్బాయి గారు వారికి ఆయన కరుణా కటాక్షాల మీద ఆధారపడి ఉందన్నమాట. అదే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని బూతులు తిట్టి అమరావతి కులగజ్జి కానీ ప్రజావేదిక కూలగొట్టింది, బాగా కూలగొట్టాడని చెప్పిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో సీట్లు వచ్చింది. ఫస్ట్ వరుసలో వచ్చింది. ఎంతో అది వేరు. అందుకని బట్ పార్టీ పర్సెప్షన్ నేను విశ్లేషణ చేయగలుగుతాను అంటే నేను కాదు. కానీ అలాగే వైకాపాలో కూడా పార్టీని నమ్ముకున్నాడు, కొన్న సీట్లు రాలేదు. అది వాళ్ళ పర్సెప్షన్. బట్ నా ఉద్దేశం ప్రకారం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉత్తర తెలుగుదేశం పార్టీగా మారిపోయిందండి. గవర్నీయులు మంటల బుద్ధప్రసాద్ గారు, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ బుద్ధప్రసాద్ గారు అంటే చాలా గౌరవం ఉంది. మంటల బుద్ధప్రసాద్ గారు తెలుసు మీకు. రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, ఉపసభాపతి లేదా మంత్రిగా చేశారు. ఆయన ఒక తెలుగు భాష కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి, కలిసి పనిచేసాం చాలా కాలం. నేను ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన
జనసేనకి వెళ్ళారు. టికెట్ ఇప్పించారు. సరే నిమ్మక వారు అనేక మంది వాళ్ళ అదే పొజిషన్ ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ ఎంతమంది క్యాండిడేట్స్ అండి? వాళ్ళ సీఎం రమేష్ గారు ఆయన బీజేపీలో చేరినా ఆయన మనసు లబ్డబ్బు కొట్టుకున్నప్పుడల్లా చంద్రబాబు గారిని కొట్టుకుంటుందని అంటూ ఉంటారు ఆయన వ్యక్తిగతంగా. తర్వాత నేను ఆయన కలపడినప్పుడు అడుగుదాం అనుకున్నా, ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తే వైకాపా వాళ్ళు ఆయన ట్రోల్ చేశారు. దొంగ దీక్ష, బిర్యానీ దీక్ష అని ట్రోల్ చేశారు. ఆ రోజు కడప బంద్ కూడా పిలిపించాం మేము. బంద్ పిలుపు జరిగింది. రవిశంకర్ గారు వాళ్ళందరూ కడప దాదాపు 300 రోజులు ఉక్కు కర్మాగారం చేసే సభలో కూడా పాల్గొన్నాం. వెళ్ళి కడప జిల్లా అంతా నేను తిరిగినప్పుడు అప్పుడు ఆ రోజులు ఎవరు వెళ్ళొద్దన్నారు, నేను వెళ్ళాను. జేడి లక్ష్మణ్ గారు వెళ్ళాం. ఇద్దరు వెళ్ళి ఇంతో సంఘీభావం తెలిసి ఆయనకి పరామర్శించి వచ్చాం, మీరు గట్టిగా నిలబడుతున్నారని. ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మాట్లాడి దాంట్లోకి వెళ్ళిపోయారు. సరే ఏదేమైనా నేనేమన్నానంటే, ఆయన కానీ సుజనా చౌదరి గారు అయితే ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళు కూడా నా రాజకీయ భిక్ష పెట్టింది నాకు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి అమితమైన గౌరవం అన్నారు. అమిత్ షా గారు కదా అమితమైన గౌరవం చంద్రబాబు నాయుడు గారు అన్నారు పార్టీలో చేరిన. అలాగే పురంధేశ్వరి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆయన గారు తెలుగుదేశం పార్టీ, వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ, వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేశారు. పోటీ చేసిన మొన్న కుదరక వాళ్ళ ఆయన గారు పోటీ చేశారు. గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు చేశారు. మరి ఏ పార్టీ అంటే కుటుంబ సభ్యులు వేరే వేరే ఉండొచ్చు, కానీ దట్ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళ మూడో అభ్యర్థిని శ్రీమతి కొత్తపల్లి గీత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి పార్లమెంట్ సభ్యుల కింద వెంటనే వారును ఎస్పీ రెడ్డి గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే తెలుగుదేశం జంపాన్ని వాళ్ళు చూశారు మీరు. తర్వాత వారు వేరే దాంట్లోకి వెళ్ళింది, ఎస్టీ కాదని వచ్చారు. చాలా వ్యక్తిగతంగా మంచి ఆవిడ ఉంటారు, కానీ మిగతా కేసు ఉన్నాయి. ఆవిడ ఏ పార్టీ అండి? ఏ పార్టీ తెలియదు. ఆవిడకి సీట్ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆఖరి బాలని చెప్పి రాష్ట్ర సమైక్యాంధ్రాన్ని మోసం చేశారని ఆయనకి మీద అభిప్రాయం ఉంది. బట్ అది డిఫరెంట్ ఇష్యూ. ఆయన అహంకారం, ఆయన పెట్టిన సొత్తు పక్కన ఆయన ఏ పార్టీ అయినా బీజేపీ. అసలు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీని వదలకూడదు అనుకున్నా అన్నారు, వదిలేసి ఆల్రెడీ చెప్పుల పార్టీ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నిన్న కాక మనం వచ్చినట్టు ఆయన ఒక ఆశయం కోసం నిలబడి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అని వ్యక్తిత్వం పక్కన పెడదాం. ఆ తర్వాత తిరుపతి వరప్రసాద్ గారు ఏ పార్టీలు ఉన్నారు? ఆ పార్టీలో ఉన్న సీటు తీయగానే సీట్ ఇచ్చేసి వీళ్ళకి గౌరవం చేసి పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వీళ్ళు ఎవరో పోటీ చేసే ఎవరో కూడా ఒరిజినల్ బీజేపీ కాదు. ఒకే ఒకరు పోటీ చేసేది భూపతిరావు శ్రీనివాస గారు ఇక్కడ మన నర్సాపురం కాన్స్టిట్యూన్సీ. ఈ సిచ్యుయేషన్లో ఆ పార్టీలో అందరూ ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలో కనపడుతున్నారు. అందుకని మీరు చూశారు ఎవరెవరో ఎక్కడి నుంచి ఆదినారాయణ రెడ్డి గారు వైకాపా, తెలుగుదేశం, ఆ పార్టీ. ఆ సత్యకుమార్ గారు ఒక ఆయన, ఒకళ్ళిద్దరు మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నట్టున్నారు ఒరిజినల్గా. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, పార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్. కోనేరు సురేష్ గారేమో మనం 147 సీట్లలో మనం చాలా అతి దగ్గరికి, లాస్ట్ టైం కూడా 5% ఓట్ల తేడాతో ఓడిపోయాము, ఈసారి మనం కొంచెం 3% పుంజుకున్నాము, ఇంకో 2% కష్టపడాల్సి ఉంది, ఆ 2% కూడా కష్టపడకపోతే 147 సీట్లు అధికార పార్టీకి వెళ్ళిపోతాయి అనేటువంటి కామెంట్లు ఇండైరెక్ట్గా బలపడాలి అనేది ఉంటుంది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అది ఊరినే జనాలు భయపెట్టి ఏదైనా కానివ్వండి, సర్వీస్ మనం మాట్లాడుకుందాం తర్వాత. కానీ ఒకటి చెప్తున్నాను, ఎవరికాళ్ళు జాగ్రత్త పడాలని సిచ్యువేషన్ చెప్తాను, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఐ డోంట్ నో అబౌట్ హిమ్, బట్ ద సిచ్యువేషన్ ఎవరికాళ్ళు యుద్ధంలో ఉన్నారు. అనుకున్నంత ఈజీ కేక్ వాక్ కాదని కొంతమంది చెప్తా ఉన్నారు. 140 స్థానాలు వచ్చేసినాయి అని. కొంతమంది ఆల్రెడీ ఛాంబర్స్ చూసుకుంటున్నారు, పిఏలు కూడా డిసైడ్ అవుతున్నారు, చీఫ్ సెక్రటరీ కూడా ఎవరు పేరెందుకు కానండి కూడా డిసైడ్ అయ్యింది. ఇవన్నీ కనపడతా ఉన్నాయి. డీజీపీ కూడా డిసైడ్ అయిపోయింది. డీజీపీ తెలియదండి నాకు, పేరు తెలియదు, కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఏ సెక్రటరీస్ వారు, అలాగే మంత్రుల దగ్గర ఎవరు పిఎస్ ఉండాలి జాగ్రత్తగా అప్పటికే ఫాలోఅప్ చేసుకుని కూడా నేను వినటమే కాదు, ఒకళ్ళిద్దరు చెప్తా ఉంటారు. కానీ సిచ్యుయేషన్ అలా లేదండి. ఒకప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ కలవక ముందు మాత్రం నేను చెప్తున్నాను, ఎవరేమనుకున్నా సరే ఇంతకుముందు 140 స్థానాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయన్నప్పుడు ఎవరేం చేశారో, ఎవరేం కామెంట్లు చేశారో నేను చూశాను. తెలుగుదేశం పార్టీలో ఉన్న అధినేత పక్కన ఉన్నాయని కూడా నేను మిద్దరం మాట్లాడుకునే సందర్భాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన సంభాషణ కూడా జరిగింది. చెప్పిన నమ్మలేదు.
అందువల్ల ఇవాళ నేను చెప్తా ఉన్నాను, జగన్ గారి పార్టీ గ్రాఫ్ సరిగ్గా 5 నెలల 6 నెలల క్రితం 47 నుంచి 52 స్థానాలు పడిపోయిందండి. జనసేన, తెలుగుదేశం, వామపక్షాలు కలిసి పోటీ చేస్తానుకున్న సందర్భంలో 2 నెలల క్రితం అది పరిస్థితి. కానీ ఆ తర్వాత జరిగిన నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వల్ల ఆ పార్టీ దాదాపు 25 నుంచి 30 స్థానాలు కూడా పుంజుకునే పరిస్థితికి వచ్చిందండి. అంటే ఒకప్పుడు 80, అంటే గ్రాఫ్ అనేది టెకేల్ మంది పెరిగి తగ్గదండి, నెమ్మదిగా 70 నుంచి 75 స్థానాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 100 నుంచి 105 స్థానాలు. 100కు తగ్గితే తెలుగుదేశం పార్టీకి సొంతంగా మెజారిటీ రాదండి. 95 వస్తే జనసేన పార్టీ ఖచ్చితంగా డబుల్ డిజిట్లో సీట్లు ఎక్కుతాయని వార్తలు వస్తూ ఉన్నాయి. అందువలన ఇది తెలుగుదేశం పార్టీకి కత్తి మీద సాము లాంటిది కదా, దాని బదులు చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఖచ్చితంగా పవర్ షేరింగ్ అనేది ఇస్తారు, లేకపోతే కళ్యాణ్ బాబు గారు కూర్చోవచ్చు. నేను ఈ నేపథ్యాలన్నీ మన పరిగణలో తీసుకుంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 70 to 75 మధ్యన. ఇప్పుడు దీంట్లో విమర్శించే వాళ్ళు ఉంటారు, ఏమని దానివల్ల ఉపయోగం లేదు, వాళ్ళు లోపాలు సవరించుకోవాలి. అలాగే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా బాస్కి 100 అండి, మా పార్టీకి 130, వాళ్ళకని వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇది పరిస్థితి డైనమిక్గా ఉంటుందండి. ఏప్రిల్ 10వ తారీఖు వరకు జరిగిన ఇప్పుడు సర్వేలు నేను చెప్పను, వాళ్ళ మిత్రుల యొక్క సర్వే సంస్థల అంచనాలు, దాంతోపాటు నాకు తెలిసి నాతో పాటు కలిసి పనిచేస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్స్, ఆచార్యులు, సిట్టింగ్ ఆచార్యులు, వాళ్ళ విద్యార్థులు చాలామంది తీసుకుంటారు, విద్యార్థులు కానీ రైతులు కానీ అలాగే విద్యార్థి సంఘాల నేతలు, మిగతా ఉద్యోగస్తులు, ఇలా ఇండిపెండెంట్ మెంటాలిటీ గల వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం ఒకటి అందరికి సమాచారం, దాంతోపాటు మీకు చెప్పడానికి నేను ఇష్టపడిన ఇంకో సమాచారం, ఈ అన్ని సమాచారాలు కొరడికి చెప్తున్నాను. అందువల్ల ఇవాళ ఉండేది రేపు ఉండకపోవచ్చు. జగన్ గారి మేనిఫెస్టో వచ్చిందని మారవచ్చు, కానీ ఇవాళ మాత్రం 70 నుంచి 75 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 100 నుంచి 105 స్థానాలు కూటమి ఉందని అభిప్రాయం. కానీ రీసెంట్ గా మన కన్సిస్టెన్సీలో తేడా వచ్చిందా? నేను మాట్లాడేది ఎలా పెరుగుతుంది, మేమందరం మాట్లాడుకున్నాం కదండి. నేను స్టాండర్డ్గానే ఉన్నాను, ఒకవేళ కొంచెం అటు ఇటు తేడా ఏదన్నా మారిపోయిన అద్భుతమైన ఫలితాలు అని మీ వాళ్ళు కూడా ట్రోలింగ్ పెడతా ఉంటారు, మీ అసిస్టెంట్స్. నేను అనేది ఒక రాజీవ్ గాంధీ గారి మరణం సంభవించినప్పుడు, లేదా ఇందిరాగాంధీ గారి మరణం సంభవించినప్పుడు అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇందిరాగాంధీ గారి మరణం ముందు ఎన్నికలు జరగలేదు, మరణం తర్వాత జరిగింది కాబట్టి దాంట్లో మీరు చూసారు దేశం అంతా మొత్తం ఎత్తిపోయింది. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ అండి, ఈ రోజు గుజరాతీ వెస్ట్ ఇండియా కంపెనీ భారతీయ జనతా పార్టీ, ఆ రోజు భారతీయ జనతా పార్టీ 2 సీట్లు వచ్చినాయి. వాటికి జంగారెడ్డి గారు, అదే ఎన్టీఆర్ గారి యొక్క సహకారంతో నెగ్గిన సీటు. రెండోది జన పటేల్ గారిని ఒక ఆయన గుజరాత్, 2 సీట్లు. వాజ్పేయి గారు అందరూ సీటుకి వెళ్ళిపోయారు ఆ రోజుల్లో, ఓడిపోయి విజయరాజ్ సింధే గారి చేతిలో ఓడిపోయారు గ్వాలియర్ సీట్లో. అందువలన అది వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరుగా కనపడుతున్నాయి. అందుకని రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ముందు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ముందు జరిగిన దాంట్లో అనేక చోట్ల చూసుకుంటే 60-65% ప్రతిపక్షాలు ఇస్తే 60%. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం వచ్చి ఆఖరికి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిపోయారు మిగతా వాళ్ళ సహకారంతో. అందుకని అంత బ్రహ్మాండంగా మారే సిచ్యువేషన్ లేదు. ఎవరికాళ్ళు అంటే పోలింగ్ ఎలా ఉంటుంది, అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉంది వెస్ట్ ఇండియా కంపెనీ, గుజరాతీ పాలకులు ఏం చేస్తారు, వీటన్ని మీద ఆధారపడి ఉంది. కానీ ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఆడిస్తున్నారండి, వాళ్ళు ఆడిస్తున్నారు. వాళ్ళు జనం ఏమన్నా అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన దాంట్లో కేంద్ర ప్రభుత్వ నేతలకు తెలియకుండా జరిగిందంటే నా ఊరుకోవడానికి చెవిలో క్యాలీఫ్లవర్లో క్యాబేజీలు పెట్టుకునేవారు లేరు. అలాగే నేను ఒకటే చెప్తాను, రేపు పొద్దున్న ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇంకా చాలా మందిని పెట్టి ఆఖరికి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెడతానికి వీల్లేదనే విధంగా ఉంటే ఆయన ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు. తెలుసా మీకు? గోపాలకృష్ణ ద్వివేది గారు, వివేక్ యాదవ్ గారు, మార్కండేయులు గారు చీఫ్ ఎలక్టర్, సిఈసిగా, మిగతా వాళ్ళు అడిషనల్ వాళ్ళందరూ ఉండగా అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ధర్నా చేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ఏమన్నారు, ఎలా ఉన్నారు, ఎవరు ఆదేశాలు పాటించారు, ఇవాళ మారిపోయి ఉండొచ్చు. రమేష్ కుమార్ గారు ఎలా ఉన్నారు, ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీనారాయణ గారి దగ్గర సెక్రటరీగా పనిచేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు, వ్యవహార శైలి చిన్నపిల్లలు అంటే సర్కిల్ ఎవరని తెలుసు, ఎంతగా తిరిగించారు. ఇక మిత్రులు లక్ష్మణరెడ్డి గారు ఉన్నారు, తెలుసుగా మీకు, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు, కొన్ని వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన మద్య నిషేధ ప్రచార కమిటీకి ఉన్నారు.
మద్య నిషేధం చేయమంటే ఆయన ఎలక్షన్ కోసం జగన్ గారు అనుకూలంగా చేశారని చెప్పి అనేక ఉన్నాయి. ఆయన పదవి ఎక్స్టెన్షన్ లేదు. ఆయన ముగ్గురు కలిసి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని తిరుగుతూ ఉన్నారు తప్పులేదు ప్రజాస్వామ్యం కోసం. కానీ అసలు మేము ఆ రోజు పోరాడిన ప్రజాస్వామ్యం గురించి పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఒకటే మనం ఆలోచించాలండి. ఇది వచ్చే ఎన్నికల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే బీజేపీ ఫిక్స్ చేసిందో, ఏదైతే ఇంతకుముందు బాధలు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బాధలు పెట్టే అవకాశం ఉంది. చేతిలో కేసులు ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు. కళ్యాణ్ బాబు గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర రప్పించుకుని ఒక దమ్మున లీడర్గా ఉండాల్సింది కళ్యాణ్ బాబు గారు. ఇవాళ ఒక పిలిపిస్తే 1,00,000 మంది వచ్చే కళ్యాణ్ బాబు గారు ₹1 పెట్టకుండా రాత్రి 12 గంటలకు మీటింగ్ పెడితే అక్కడ కూర్చుంటారండి. అలాంటి కళ్యాణ్ బాబు గారిని నేను కాళ్ళ దగ్గర చేరి వాళ్ళ తలకాయ కాళ్ళ దగ్గర పెట్టాను అని ఈ దేశ చరిత్రలో ఎవరితో అనిపించలేదండి. ఎవరు దిక్కుమాల అడ్వైజర్స్ ఉన్నారో ఆయనకి తెలియదు. నాకు ఎవరన్నా చూశారండి? ఒక ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, నా స్టీల్ ప్లాంట్ కోసం చేతులు పెట్టుకున్నానని చెప్తే సంతోషించేవారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అమిత్ షా గారికి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ఈయన కాళ్ళ దగ్గర తలగా పెట్టే మాట ఎందుకు వచ్చింది? సచ్చే పవర్ స్టార్. ఒక మంచి చేయాలని ఉద్దేశం ఉన్న మనిషికి ఎంత దుర్మార్గంగా చేయించారు నా పక్కన దిక్కుమాల సలహాదారులు. అందువల్ల ఆయన వాళ్ళ దాంట్లో చిక్కున్నారు. ముగ్గురిని ఆడిస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ అండి. చాలా కేర్ఫుల్గా ఉండకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవం కంప్లీట్గా అక్కడ గుమా వ్యాపారాలు తాకట్టు పెట్టినట్టు ఫ్యూచర్లో కూడా తాకట్టే అవకాశం ఉంది. చాలా ప్రమాదం. రాష్ట్రం ఒక మేనిఫెస్టో వచ్చింది, నేషనల్ మేనిఫెస్టో చూపిస్తున్నా మీకు. దయచేసి అందరూ నెట్లోకి వెళ్ళి అందరూ కొట్టండి. అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో మేనిఫెస్టో ఒకటి ఉంది. ఉత్తరాంగ నేను చాలాసార్లు చెప్పాను, మీరు కావాలని ఎవరునేవ్వండి. నేను దక్షిణాది మీద దండయాత్ర ఒక నాయకుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏంటి దండయాత్ర చేసేది? మా దేశంలో అంతర్భాగం అది. ఇంకొకళ్ళు ఏమో నల్లగా ఉన్నాళ్ళు నీగ్రోలు అని అన్నట్టు ఒక ఆయన మాట్లాడతాం. హిందీ అనాలు దేశం వదిలి దొబ్బేయాలంటాం. ఇంకా చాలా మాట్లాడారు దక్షిణాది మీద. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆవిడ లేచి ఏం మాట్లాడింది హిందీ గురించి, లిపిలేని భాష. అందుకని ఖచ్చితంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ. దయచేసి చిక్కుకోవద్దు ఆ మాయలో అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అందులోకి ఆత్మగౌరవం ఇప్పటికీ అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిన పరోక్ష పొత్తు వీళ్ళందరూ మెయిన్ దారిని వెళ్ళి తలగా తాకట్టు పెట్టారు అని వెనకమాలని వెళ్ళి తాకట్టు పెట్టినట్టు ఏం చేయాలి రాష్ట్రం పరిస్థితి? నేను అనుకుంటా ఉన్నాను దేశ రాజకీయాలు కూడా మాట్లాడదాం. ఎప్పుడైతే వీళ్ళందరూ కోరుకుంటాను డైరెక్ట్గా మోదీజీ కానీ అమిత్ షా కానీ గుజరాత్ ద్వయం కనుక రేపు పొద్దున్న 220-230 సీట్లు వస్తే అత్యంత ఆనందించే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. రాసుకోండి. ఇవాళ లవ్ లాస్. ఆ రోజు 2002 గొడవ జరిగినప్పుడు హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తాను మోడీ గారిని ఆ రోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దానికి కూడా ఆయన ఒప్పుకున్నారండి. ఏం పొలిటికల్ స్టేట్మెంట్. ఎప్పుడైతే అద్వానీ గారి ఆఫీసులో ఉప ప్రధానమంత్రి ఆఫీసులో వీళ్ళు ఉన్నారో ఆయన కలుస్తారని కౌరు పెట్టినప్పుడు కలవటానికి నేను వెళ్ళిపోతున్నా కలవద్దన్నారు. ఏపీ భవన్కి వెళ్ళిపోతే ఏపీ భవన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాను. ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు కారులో కూడా కలుస్తాను నేను చెప్పలేను నా మాటలని చెప్పి మోడీ గారు అన్నప్పుడు కూడా అలవ్ చేయలేదు. ఆ తర్వాత మేము ఉద్యమం చేసినప్పుడు మేము ఎప్పుడు ఆయన మీద మోదీ గారి మీద నేను సిద్ధాంతాల మీద మాట్లాడలేదు కానీ అనుచితంగా మాట్లాడలేదు, అసభ్యంగా మాట్లాడలేదు. చంద్రబాబు గారు ఏం మాట్లాడారో చూశారు. ఎందుకనో ఇవాళ అతిగా మాట్లాడే రాజు కూడా తప్పు మాట్లాడారు. ఇవాళ ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కలవటం ఇష్టం లేదనే భావన మీరు ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా బీజేపీ ఆఫీసులో కానీ ఎక్కడికైనా చెప్తారు. బట్ అమిత్ షా గారు అక్కడ మొత్తం నాతులు ఎత్తిపోయేటట్టు ఉంది. చాలా చోట్ల అండి మొత్తం ఎత్తిపోయేది. అక్కడ సీట్లు అన్ని పీక్స్కి వెళ్ళిపోయినాయి. గుజరాత్లో 26 సీట్లు వచ్చినాయండి. ఇప్పుడు మళ్ళీ 26 వస్తే కలుపుతారు ఏమన్నా 25కి తీసుకొచ్చి గొప్పగా చేశారు. 3 సార్లు యాక్టివ్ కొట్టిన కాదు కదా. రాజస్థాన్లో తగ్గుతున్నాయి. మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే కింద కామెంట్స్ పెట్టుకోండి ఎవరన్నా. రాజస్థాన్లో 25 సీట్లు వచ్చింది. 24 ప్లస్ 6 ఒకటి సపోర్ట్ పడింది. 25 సీట్లు రాజస్థాన్లో క్రితంసారి వచ్చినాయి, తగ్గుతున్నాయి. ఇవాళ దాదాపు 39 సీట్లు ఉన్నాయి వాళ్ళ మిత్రపక్షాలు. ఎవరికి? బీహార్లో లాలూ గారు తన శవం చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ నేను బీజేపీతో కలవను, కేసులు పెట్టుకున్నా అన్నాడు. అలా కుర్రోడు తేజస్విని గారు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ అక్కడ సీట్లు తగ్గుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండి 63 ఉన్నాయి. వీళ్ళందరికీ శాఖ మీద తగ్గితే తగ్గవచ్చు, కొంచెం 2-3 తేడా ఉండొచ్చు. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో 40 సీట్లు ఉన్నాయి. 40 సీట్లో నకుల్ నాథ్ గారి సీటు, చిద్వారా సీటు, అందులో 2 సీట్లు తప్ప మొత్తం అన్ని వాళ్ళ ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతులు ఉన్నాయి. అక్కడ తగ్గుతున్నాయి. మహారాష్ట్రలో తగ్గుతున్నాయి, కర్ణాటకలో తగ్గుతున్నాయి. నేను చెప్తున్నానండి ఒరిస్సాలో మాత్రం 2-3 సీట్లు పెరుగుండొచ్చు. వెస్ట్ బెంగాల్ 18, 19, 20, 17 బిట్వీన్ దట్ ఉన్నాయి. ఇంకెక్కడ పెరిగిపోతాయి? ఢిల్లీలో 7 సీట్లు ఆలే. ఆ పక్కన హర్యానా ఉత్తరాఖండ్లో కూడా అత్యధిక సీట్లు ఆలే. ఇవాళ తగ్గిపోతున్నాయి. ఢిల్లీలో 3-4 సార్లు హ్యాట్రిక్ కొట్టారు. 7 చెప్పున్నాయి. ఇవాళ తగ్గిపోతున్నాయి. అందువలన అందుకని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చారు. ఒకవేళ కనుక తక్కువ సీట్లు వస్తే నేను నితిన్ గడ్కరీ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు అయితే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుంది, అంతవరకు సంతోషిస్తా.
ఆయన కూడా విజ్ఞుడు, చాలా అనుభవశాలి, పాత హైదరాబాద్ రాష్ట్రం వాసి. అంతకుముందు కర్ణాటకలో కలిసింది కదా పాత హైదరాబాద్ రాష్ట్రం వాడికి, తెలుగు మాట్లాడిన తెలిసిన వ్యక్తి, మంచివాడు, మంచి పరిపాలనా దక్షుడు అవుతాడు. ఒకవేళ కాని పక్షంలో ఆ నితిన్ గడ్కరీ గారైనా, నేను చెప్తున్నానండి, 1 కోటి రెట్లు బెటరు దేశానికి వెళ్ళకండి. ప్రజాస్వామ్యం బతుకుతుంది, మన రాష్ట్రాలు బతుకుతాయి, నా తెలుగు జాతి బతుకుతుంది, డెఫినెట్గా కోస్తా, తెలంగాణ, రాయలసీమ ఏదైనా సరే బతుకుతాయి. అందుకని నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా తర్వాత ఇంత పోతే ఆనందిస్తారే అనుకున్నాను. లెట్ us వెయిట్ అండ్ సీ. కానీ ఎన్డీఏని కావచ్చు, టీడీపీని కావచ్చు కలపడానికి అంత కష్టపడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ 2 పార్టీలు కలిస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతున్న ఉద్దేశంతో ఆయన తగ్గించుకొని వాళ్ళ కాళ్ళ పడి ప్రాధాయపడి మరీ కలిపారేమో. కానీ పిఠాపురంలోకి వచ్చేటప్పటికి టీడీపీ లేకపోతే జనసేన గెలుపు లేదు అనే విధంగా ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, వర్మ గారితో మీటింగ్లు పెట్టడం కావచ్చు, వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే జనసేన కార్యకర్తల్ని నిలువరించేటువంటి విధానం కావచ్చు, నా గెలుపు మీ చేతుల్లో ఉంది అనే వర్మ గారికి చేతిలో చేసి నా గెలుపు మీ చేతిలోనే ఉంది అనేటువంటి కామెంట్లు చేయడం కావచ్చు, ఇవి దేనికి సంకేతాలు అంటారు? అంతకు ముందేం చెప్పారు మీరు? ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్, ఇటు ఎన్డీఏని కావచ్చు, ఇటు టీడీపీని కావచ్చు, 2 పార్టీలు కలిస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతున్న ఉద్దేశంతో మేబీ అక్కడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ బాబు గారు, నేను ఇందాక చెప్పాను, దిక్కుమాల అడ్వైజర్ చేతిలో పడ్డా నేను. ఒక తపన ఉన్న వ్యక్తి, మంచి అంత తపన వ్యక్తి ఈ విధంగా పడతాం చాలా తప్పుదారి పడతాం. అందువలన ఎవరిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారా లేదు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని బైబిల్లో చెప్పింది. అది ఆయన స్వీకరించారేమో అనుకున్నా. అది బైబిల్ ఫాలో అయ్యేవాళ్ళు చెప్తే మాట కదా. ఆయన కూడా చెప్పాను, నేను బాప్టిజం ఒకసారి నేను ఒకసారి బాప్టిజం చేశాను కూడా మాట్లాడారు. సరే, అందుకని రెండో మాట కూడా ఆయన వస్తే వాడు గాడిద గాలి పట్టుకున్నాడు లోక కళ్యాణం కోసం అని చెప్పేసి వాళ్ళు కొంతమంది, అంటే ఢిల్లీలో ఏ గాడిద గాలి పట్టుకున్నానో తెలియదు కానండి, వసుదేవుడు ఆ గాడిదేవుడు పేరు తెలియదు, మన కరము అని పెట్టారు, ఏదో గాడిద పేరు తెలియదు, వసుదేవుడు లోక కళ్యాణం కోసం గాడిద గాలి పట్టుకున్నాడు. అలా అనుకోవచ్చుగా మెలిపేటోడు కళ్యాణ్ బాబు గారితో మీరు. వసుదేవుడు లాంటి వాడు లోక కళ్యాణం కోసం గాడిద గాలి పట్టుకున్నాడు, కేంద్రం గాలి పట్టుకున్నాడు. రెండోది, ఆ వరం గారు కానీ పోటీ చేస్తే అక్కడ ఆయన యజ్ఞాచార్య కొట్టద్దండి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇవ్వబోయే మొట్టమొదటి అది మన వత్సలాయి వర్మ గారికి అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇవ్వబోయే మొట్టమొదటి పదవి అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి. అందుకని వాళ్ళ సిచ్యువేషన్ మాత్రం కళ్యాణ్ బాబు గారు నెగ్గపోతున్నారు అక్కడ, నా అభిప్రాయం. యూ మే డిఫర్ విత్ మీ. ఆ తర్వాత వంగాగీత గారు చాలా సహోదర్యాలు, వారిని కూడా నేను తప్పెందుకు పడతానండి. చాలా నేను ప్రజా సమస్య మీద ఏమంటే విభజన మీద వెళ్ళినా రాష్ట్రం కోసం చాలా సానుకూలంగా స్పందించే వారు. వాళ్ళు కాదు కదా, ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్ చేసి రాజ్యసభ చేసి ఎన్నిసార్లు చేశారు. లాంగ్ పొలిటికల్ కెరీర్ ఉంది. బట్ కళ్యాణ్ బాబు గారు అక్కడ నెగ్గబోతున్నారని నా అభిప్రాయం అండి. అందుకనే చిరంజీవి గారు ప్రచారం మొదలు పెడతాన్నారు. చిరంజీవి గారు వస్తారన్నారు, చూశారు, 5 కోట్లు ఇచ్చారు. సీఎం రమేష్ గారు కూడా చిరంజీవి గారు ప్రచారం ఉన్నారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయటంలో తమ్ముడు కాబట్టి తమ్ముడికి సపోర్ట్ చేయటం, అన్న సపోర్ట్ చేయటంలో తప్పలేదు. కానీ ఆయన స్టిల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. పార్టీ నుంచి బయటికి రాలేదు, లేదా పార్టీకి రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగానే చిరంజీవి గారు కొనసాగుతున్నారు. అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి 5 కోట్లు విరాళం ఇవ్వడం కావచ్చు, విరాళం ఇచ్చిన అతి కొద్ది రోజులకే సీఎం రమేష్ గారు, పంచకర్ల రమేష్ గారు వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడటం కావచ్చు, కూటమి గెలిస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, కూటమికి ఓటేయండి అని చెప్పి ఆయన అప్పీల్ చేయటం కావచ్చు. ఆయన అప్పీల్ చేసింది బయటకు ఉందండి, వీడియో ఉంది, అందుకే చూడలేదు నేను. బహుశా అది నిజమై ఉంటే ఒకటి మాత్రం చిరంజీవి గారి గురించి చెప్పాలండి. ఇలా సీఎం రమేష్ గారిని ఇలా రైట్లో పంచకర్ల రమేష్ గారిని కూర్చోబెట్టుకొని ఆయన అప్పీల్ చేశారు కదా. పంచకర్ల రమేష్ బాబు గారికి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, మన ఇంకొక ఆయన చంద్రపూడి వెంకటరామయ్య గారు, ఈ నలుగురు కూడా విశాఖపట్నం స్థిరపడ్డ వాళ్ళని నలుగురు కూడా ప్రజారాజ్యం తరఫున చిరంజీవి గారి పార్టీ తరఫున ఎక్కిన వ్యక్తులు. అందరూ రమేష్ బాబు గారికి వారికి అండర్స్టాండింగ్ ఉంది. రమేష్ గారు ఫస్ట్ టైం ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు, రాజకీయాల్లో నెగ్గారు. అందువల్ల వారి విషయం, మరి సీఎం రమేష్ గారి విషయం నాకు తెలియదండి. వారికి అంటే ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడారని మద్దతు ఇచ్చున్నారు, నాకు తెలీదు.
కళ్యాణ్ బాబు గారి విషయంలో మాత్రం బ్లడ్ ఇస్ తిక్కదన్నమాట. ఇవాళ కళ్యాణ్ బాబు గారు ఇవాళ ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు కంప్లీట్గా సమాధైపోతుంది. ఇంకొక 20 సంవత్సరాలు నేను పోటీ చేస్తాను, ఇది ఐ డోంట్ థింక్ సో. అందువలన ఇవాళ చాలా క్రూషియల్ స్టేజ్లో ఉన్నారు కళ్యాణ్ బాబు గారు. అందుకనే తాను దీంట్లో మనం కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు, ఇప్పుడు లోకేష్ గారు ఓడిపోయే పరిస్థితి లేదండి మంగళగిరిలో దాదాపు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితి లేదు. కొన్ని స్ట్రాంగ్ సీట్స్ ఉన్నాయి. బాలకృష్ణ గారు ఓడిపోయే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితులు ఉంటాయా అంటే మెజార్టీలో తేడా రావచ్చు, కానీ బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈయనది డిఫరెంట్ ఇష్యూ. ఈయనకి గాడ్ ఫాదర్ ఎవరు లేరు. లోకేష్ గారు కావాలంటే అన్ని చోట్ల గెలిపించుకుంటారు, వాళ్ళ తోడే ఉన్నారు, ఎక్కడ చోట ఉంటారు, వాళ్ళు మామగారు ఉన్నారు, పోటీ చేస్తాను ఎక్కడనే కోసం. ఈయనకి అది లేదు. ఇవాళ చాలా ముఖ్యంగా భీమవరంలో పోటీ చేస్తాను అనుకున్నాను. తమ్ముడు నిజంగా పోటీ చేస్తుంది ఆయన, లేదా గాజువాకలో పోటీ చేస్తే అక్కడే నెక్కాల్సింది. సరే ఆయన ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ రిస్క్. అందుకని తన వర్గం ఉన్నారు కాబట్టి అక్కడే 80,000 ఓట్లు అక్కడ వేసారని చెప్పి మీరు టీవీలో వేస్తూ ఉన్నారు. ఐ డోంట్. బట్ ఆయనకి అత్యవసరం కాబట్టి చిరంజీవి గారు తప్పదు. రమేష్ గారి సంగతి నాకు ఎందుకు చెప్పారో తెలియదండి ఆయనకి. కానీ సజ్జన్ గారి కామెంట్ కూడా బాగోలేదు. ఒకవేళ దాన్ని రిఫర్స్ చేస్తే కనుక అబ్సల్యూట్లీ తప్పు, అది అనుచితమైన, ఇఫ్ ఇట్ ఇస్ సో అనుచితమైన వ్యాఖ్యలకు భావించాలండి నా అభిప్రాయం ప్రకారం. చిరంజీవి గారు కామెంట్ చేశారు కాబట్టి సజ్జన్ గారు కామెంట్ చేశారు. నేను అనేది ఎవరో ఇందాక చెప్పింది ఏదో ఆయన ఉద్దేశించి అన్నారా, మిగతా గుంటున్నా ఏదో అన్నట్టున్నారు. చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మనం వాళ్ళిద్దరు కలిసినప్పుడు చూస్తే బాడీ లాంగ్వేజ్ చాలా చక్కగా ఉందండి. తన తమ్ముడి వరకు ఆయన ఉంటారు, కానీ ఇప్పుడు ఆయన సరిగ్గా చేయలేదు, మాలాంటి గొప్ప మనిషిని తీసుకెళ్ళి సార్ని అడిగిచ్చారు సరే ఆయన గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను లోపలికి వెళ్ళాను, బట్టలు పెట్టారు, భార్య భర్తల చేత దగ్గర కూర్చొని వండిచ్చారు, భారత గారిని చెప్పారు ఎవరు చిరంజీవి గారు. మరి ఆయన యాంటిగ్నైజ్ చేసుకునే అవసరం ఏముందండి ఎవరికన్నా? ఆయన తమ్ముడు వరకు ఆయన నిలబడతారు, కరెక్ట్. అది తన బ్రదర్ పట్ల బాధ్యత. ఎందుకంటే ఇవాళ క్రూషియల్ స్టేజ్లో ఉన్నారు కళ్యాణ్ బాబు గారు. అందుకనే ఆయన సాధారణంగా అడగరు, ఒక్కడ ఆర్థిస్తున్నాను నేను అని చెప్పి ఆయన నన్ను ఒకసారి గెలిపించండి, నన్ను ఒకసారి. ఇంతకుముందు అదే ఆయన నేను ఎక్కడం పోవటం లెక్క కాదు అది ఇది మాట్లాడాను. అంటే ఆయనకి అవసరం అది. ఇవాళ అంత అవసరం ఎందుకు వచ్చిందంటే అందరూ ఇప్పుడు ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనండి మళ్ళీ బాబు గారును జగన్ గారు ఇద్దరు గట్టిగా ప్రయత్నించి ఓటిచ్చేస్తారని ఒకటి ఉంది. వాళ్ళు కలవడానికి కూడా కారణం అది. అందువలన బట్ లెక్క వస్తే కనుక నిజంగా తెలుగుదేశానికి ఆయన వరకు చూసుకుంటే 70 సీట్లు ఈయనకు 15 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఆయన గేమ్ ఆయన ఆడతారు. బీజేపీ ఆడిస్తున్నా లేదా గేమ్ ఆయన దగ్గర ఓన్ గేమ్ ఉందని అనుకుంటున్నాను నేను. అందుకని లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ చిరంజీవి గారి మీద ఆయన ఎవరిని తప్పు మాట అంటానికి ఇష్టపడరండి. కోపం వస్తే ఒకసారి పక్కన పెట్టండి, కానీ బయట ఎవరిని మిమ్మల్ని నొప్పించకూడదని మా చాలా హంబుల్గా మాట్లాడతారు. మీరు మాట్లాడి చూడండి కళ్యాణ్ మన చిరంజీవి గారితో. తప్పుగా మాట్లాడారు కాదు, కాంగ్రెస్ లో ఉండి కూటమికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ లో ఉన్నారని మీరు అనుకోవాలి, ఎవరంటారు? ఎవరు అనుకునేది ఏంటి? ఎక్కడున్నారు ఆయన కాంగ్రెస్ లో? ఆ కాంగ్రెస్ పార్టీ అనేది సత్యానపురం రైల్వే స్టేషన్. మీకు తెలుసు, పెద్దవాళ్ళు ఎవరన్నా అడగండి. మా పాలకుల నుంచి వస్తూ ఉంటే అక్కడ అవుటర్లు నిలబెట్టేవారు, గంట నిలబెట్టేవారు, మాసాపురం ట్రైన్ మిగతా ట్రైన్లు కూడా. అందులో దానికి అటు ఇటు కూడా ఏమి ఉండదు. మధ్యలో ట్రైన్ ఆగిపోతే ఊరు మధ్యలో ఉండేది, ఇటు నుంచి వాళ్ళు అటు నుంచి వాళ్ళు స్టూడెంట్స్ పిల్లలు కూడా ట్రైన్లో నడిచి అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. ప్లాట్ఫామ్ మీద ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ. అందుకని అంజయ్ గారు ఎప్పుడు చెప్పారు, ఎవరు గెలిచేది 1981 ఎన్నికల్లో మీ పంచాయతీ ఎన్నికల్లో అంటే ఎవరు గెలిచేది ఎందుకు అబ్బాయి? ఆ గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళు, ఎవడు కాదని ఎవడు రమ్మని అన్నాడు. మీకు అర్థమైంది కదా, మంచివాడు వ్యక్తిగతంగా. సరే ఆయన అప్పుడు ఎవరు చేసిన మన, అందుకని అదొక అలాంటి పార్టీ. అందుకని కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో ఆయనకి తెలియదు, మనకే తెలియదు, లేదని అనుకుంటాం. ఏ ఎన్నికలు ప్రచారం చేశారని కాంగ్రెస్ తరఫున? తెలంగాణ ప్రచారం చేశారా కాంగ్రెస్ పార్టీకి ఉంటే? ఆయన బీజేపీకి టువర్డ్స్ ఇంక్లైన్ అవుతున్నారు, రేపు పొద్దున రాజ్యసభ వస్తున్నారు వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వర్గాన్ని ముందు పెట్టి చేద్దాం అనేది గవర్నీయులు సోమ వీర్రాజు గారిని ఒక ఆయన అన్నారు. ఆయన చీప్ లిక్కర్ బాగా తక్కువ రేట్లు రావాలి అని చెప్పి చాలా గట్టిగా ఉద్యమిస్తూ ఉంటారు. చీప్ లిక్కర్ కానీ సరే కానీ చాలా ఫేమస్ అండి. ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ఉంటారు ఆయన. అందుకని ఆయనది వేరు. లెట్ us వెయిట్ అండ్ సీ అండి, లెట్ us వెయిట్ అండ్ సీ. కానీ రీసెంట్గా కోమటి జయరాం గారు టీడీపీ పార్టీ తరపు నుంచి ఎన్ఆర్ఐ ఆయన చేసినటువంటి కామెంట్స్, ఈ ఎదవల్ని మనం ఎంత పెట్టైనా కొనాలి, వీళ్ళని మార్చాలి, కనీసం ఈ రూమ్లో ఉన్న ఒక్కొక్కరు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకోవడం పెద్ద కష్టం కాదు, ఒక్కొక్కరిలో ఒక 10 కుటుంబాలకు ఉన్నా సరే ఆ ఎదవ ఓట్లన్నీ మనకే పడతాయి, మనం ఈజీగా గెలవచ్చు. నేను వీడియో ఉందండి సార్, బాగా ట్రోల్ అవుతుంది. నిన్న మిగతా చోట్ల నేను చూడలేదు. డబ్బుతో రాజకీయాలు చేస్తానండి.
ఈ దేశ ప్రధానమంత్రిగా టాటా పాపం రారు, బిర్లాలు ఇల్లు అయిపోయారు. డబ్బుతో రాజకీయాలు చేస్తే పని కాదండి. ప్రజల గుండెల్లోకి వెళ్ళి ఉండిపోయిన వాళ్ళే ప్రజలు దాంట్లో నెగ్గుతారు. అలాగే సరే, అబ్సల్యూట్లీ ఇఫ్ ఇట్ ఈస్ సో అన్వారంటెడ్ అండ్ కామెంట్స్ ప్రజల్ని అంత తక్కువగా చూడకూడదండి. ప్రజల విజ్ఞతని అంత తక్కువగా అంచనా వేయకూడదు. బహుశా నాకు తెలియ ఇఫ్ ఇట్ ఈస్ సో అయింది కనుక అయితే కనుక కేవలం డబ్బు ఉందన్న అహంకారం అంటారా, లేదా డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనేటువంటి? అందరూ ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అన్నారని వచ్చింది వ్యాఖ్య. ఇది అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ టైం ఇది చేస్తే ఫిష్ ఫ్రై చేసుకుని ఫ్రై చేసేస్తానన్నారంట. డబ్బని కాదు, ఒక్కోసారి అలా ఉంటుంది. బట్ నేను ప్రజలకు చెప్పదలిచాను, మీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అనే వాళ్ళకి నేను క్రితంసారి ఎన్నికల్లో ఇది పోస్టర్లు కూడా చూపిస్తాను. ఏసారి చాలామంది ప్రజలు చూస్తుంటారు, అనంతపురం, ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళం అందరూ చూసుంటారు కదండి ఓటింగ్స్. మళ్ళా చెప్తున్న ఎన్నికల దగ్గరికి వచ్చినది, ఏ పార్టీ అయినా సరే మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతన అభ్యర్థులకు ఓటేయండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే, ఏ పార్టీ లేకపోయినా ఇండిపెండెంట్ మంచిగా ఉంటే ఆయనకేయండి. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని గెలిపించుకోండి. డబ్బులతోనే ఇంకొకరితోనే గెలిపించుకుందాం, లేదా కులాన్నో మతాన్నో చూసి గెలిపించుకుందాం అంటే రేపు పొద్దున్న 5 ఏళ్ల పాటు అంత బాధ అనిపించాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ పార్టీ అయినా చెప్తాను, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్ కన్నా పార్టీ వాళ్ళకి వేయండి, మంచివాడికి వేయండి. మూల ఉంటాడు ఒక ఆయన పార్టీలో, లేదా ఇండిపెండెంట్ ఉంటాడు, రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటాడు, మంచివాడు అయితే ఓటేయండి. నెగ్గడనేది వద్దు, వేయండి. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంకొకసారి అధికారంలోకి వస్తే మాత్రం ఈ దేశంలో ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవు. మీరు వార్తలు ఇవ్వబోతున్నారు 2029 మార్చి 30వ తారీఖున ఏమని వేస్తారు కదా, మ్యూజిక్ టింగన్ మ్యూజిక్ వేసుకుని వస్తారు కదా. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, అనంతపురం సీట్లు ఏకగ్రీవం. రేపు మిగతా సీట్లని తెలుగునాట 42 సీట్లు తగ్గిపోతాయండి ఒకవేళ అయితే. మొత్తం ఏకగ్రీవం అయిపోయినాయి. భారతీయ జనతా పార్టీ అన్నింటిలో నెగ్గింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఏకగ్రీవం అయిపోయినాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయ్యే వస్తాయి. ఎన్నికలు జరగాలి. సూరత్ ఎన్నికలు చూసాం, కాంగ్రెస్ పార్టీ నకిలీ సంతకాలు రిజెక్ట్ చేసేయటం, 8 అభ్యర్థులను ఇతర చేసేయటం. రేపు పొద్దున 542 నుండి 542లో కూడా ఏకగ్రీవంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ నెగ్గే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు. దానికి 2029 ఎలక్షన్స్ 24 ఎలక్షన్స్ అయితే కదా మెజార్టీ. అందుకని 370 అంది ఆయన. ఆల్రెడీ బీజేపీ పార్టీకి ఏకగ్రీవం అయిపోయింది సూరత్ లో 370 సీట్లు అంది. అందుకే 400 సీట్లు అని. ఇవాళ అక్కడ ఓడిపోతున్నారు, వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈయన కాలు పట్టుకున్నారు, ఆయన వీళ్ళు కాలు పట్టుకున్నారు. తర్వాత సంగతి మధ్యలో మ్యాచ్ జేడీ పార్టీ కుమారస్వామి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మన నవీన్ పట్నాయక్ గారితో సైవిధ్యం ఎందుకు కావాల్సి వచ్చింది వీళ్ళకి? మళ్ళీ తిరిగి అకాలీదళకు ఎందుకు కోరుకున్నారు? ఎందుకు శివసేన నేను అజిత్ పవార్ గారిని చీల్ చేశారు అక్కడ ఎన్సీపీని? అంత పెద్ద ఆయన వయసులో ఉండాలని భయం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో 230 సీట్లు కనుక వస్తే నితిన్ గడ్కరీ గారు, లేదా రాజేష్ మంచివాడు నితిన్ గడ్కరీ గారు, ఆఖరికి ఉమాభారతి గారైనా నాకు సంతోషమే. ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు అడ్డంగా రాస్తే ఇవ్వాల్సిన పర్లేదు, పోలవరం అంటే ఆవిడ రాజు వెళ్ళి కలిస్తే రిప్రజెంటేషన్ ఇస్తే పంపించి 100% ఇవ్వమని చెప్పిన ఆవిడ. ఏ పార్టీ అయితే ఏంటండి, న్యాయం చేసిన వాళ్ళకి నమస్కారం పెడతాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఒట్టి తగ్గదాలు ఏ లేవు కదా. శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని గొప్ప మహానుభావులు, ప్రాణార్పించిన దేశం కోసం, కాశ్మీర్ కోసం ప్రాణార్పించిన మహానుభావులు ఉన్న పార్టీ ఆ రోజు, పురాతన పార్టీ. వాజ్పేయి గారు లాంటి విజయం ఉన్న పార్టీ. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం వారు క్లియర్గా ఉంది. ఉత్తర భారతీయ జనతా పార్టీని ఒక్కసారి వాళ్ళు ఓడిపోతే వీళ్ళు కూడా వదిలేస్తారు. ఆంధ్రప్రదేశ్ లాంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఎక్కడా, గుజరాత్లో కూడా 25 మంది గొర్రెలు ఓట్లు వేసారని చెప్పి ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, ఆత్మగౌరవం గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి, ప్రత్యేక హోదా గురించి, భావితాల గురించి, ఇన్స్టిట్యూట్స్ గురించి, కనీసం ఉద్యోగాలు దేనికి మాట్లాడకుండా అడ్డంగా ఇచ్చారు అందరు కలిసి. ఎవరిన్నాను నేను 20 సీట్లన్నా తల వంచాడు. నేను పోరాడతానని ధర్మపోరాట దృష్టిని మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన తల వంచేశారు. కళ్యాణ్ గారు పాచిపోయి లడ్డూలు ఆయన. ఉత్తర భారతీయ అహంకారం నశించాలని ఆయన కారం రాసుకోండి ఎంపీలారా, పోరాడే దమ్ము లేదా అన్న ఆయన. ఎవరికి చెప్పరండి నా ఆవేదన? తెలుగు జాతి ఆత్మగౌరవం అంటే ఢిల్లీలో తాకట్టు పడుతుంది, ఎవరికి చెప్పాలి? ఫైనల్లీ ఏపీలో మరి కొద్ది రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏం చెప్తారు సార్ ఫైనల్ పోరు? ప్రశాంతంగా జరగాలని కోరుకున్నాం. వాట్సాప్ యూనివర్సిటీ పంపించే దిక్కుమాలిన అన్ని నమ్మకుండా వాస్తవాలను పరిగణన తీసుకుని తెలుగు జాతి హక్కులు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వాళ్ళకి ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తేనే భవిష్యత్తు బాగుపడుతుంది. లేకపోతే విష్ణుమూర్తిని తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెట్టినా, లేకపోతే యేసుప్రభు అవతారాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినా, లేదా ఇంకొకళ్ళని కూర్చోబెట్టినా
అవుతుందని అనుకోమాకండి దయచేసి, విత్ డ్యూ రెస్పెక్ట్స్. వాళ్ళ విభజన హామీలు రాయితీలు వస్తేనే జరుగుతుంది. భావితరాలు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాయి. వీళ్ళు ఒకళ్ళు 3 లక్షలు, 4 కోట్లు, 4 లక్షలు. దయచేసి నేను చెప్పే విషయం గమనించండి. ఇవాళ ఒక 3 లక్షల కోట్లు అప్పులు ఒకళ్ళు తెచ్చారు, 4 లక్షల కోట్లు అని, ఒకళ్ళేమో 14 లక్షల కోట్లు అని. ఇది వాస్తవాల ప్రకారం మీరు వెళ్ళండి. ఇంకోటి కూడా చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. నేను చెప్పిన మాటలు తప్పుంటే చర్చకి రమ్మంటే రావట్లేదు ఎవరో. చంద్రబాబు నాయుడు గారు 2014 జూన్ 8వ తారీఖున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, BPO కాదండి, బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1200 కోట్లు లోపడిన. మే 30వ తారీఖు 2019లో ఆయన దిగిపోయినప్పుడు కూడా 1200 కోట్లు లోపేనంట. మరి అది కాదు, ఒక నగర ఆయన సైబరాబాద్ నిర్మాణం చేసిన, నేను ఇంత చేశాను ఆయన, దానికేం 10 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుందండి. సాఫ్ట్వేర్ కంపెనీలు అడిగిన ఆయన ప్రయత్నం ఆయన విషయాలు చేయొచ్చు. మరి ఏమి జరిగిందో తెలియదు నాకు. అంతే. అయితే కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం, నేను దూసేస్తానన్న మనిషి ఇవాళ కూడా 2000 కోట్లు ఇల్లు అంటారు. అమరావతి గారు నేను డబల్ అవడం ఏంటండి? తెలంగాణలో 3 లక్షల కోట్లు జరుగుతుంది 24 కండికి. ఆ ఒరిస్సా వెనకబడిన రాష్ట్రం వెనకబడతామండి. మా ఆంధ్రప్రదేశ్ కంటే ఏం తక్కువ ఆంధ్రప్రదేశ్లో యువతకే. నేను అడుగుతున్నా, నన్ను తిట్టేవాళ్ళు తిట్టుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడున్నా, దశాబ్దాలు నిలబడి ఉంటా. దీని మీద చర్చ ఎవరో పెట్టట్లేదు. మాట్లాడితే శాడిస్ట్ అని, సైకో అని, లేదా ఇంకోటని, వీటి మీద చర్చలు జరుగుతున్నాయి. రైతుల గురించి చర్చలు జరగట్లేదు. భావితరాలు వాళ్ళు ఇంకో తరం దెబ్బతింటుంది. మీరు ఉద్యోగాల కల్పన జరిగింది లేదా కల్పన జరగలేదు, వాస్తవాలకు వెళ్ళండి. ఇక్కడ దిక్కుమాల వాట్సాప్ యూనివర్సిటీలు నమ్మమాకండి. ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయింది ఇంక లేవదనే మాటల ప్రచారం నమ్మొద్దు దయచేసి. నిజంగా చెప్తున్నాను నేను. చచ్చిపోయిందని తర్వాత ఎవడొస్తాడు? ఇవాళ పాలకులు శాశ్వతమా? వాస్తవాలు ఎంతమంది తెలుసండి? ఇవాళ ఎక్స్పోర్ట్స్ ఎంత? ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిందా? 1,70,000 కోట్లకు చేరుకుంది ఈ సంవత్సరానికి ఎక్స్పోర్ట్స్ అండి. మిగతా విషయాల్లో ఇప్పుడు డెఫినెట్గా నేను జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కక్షాదింపు కానీ, మిగతా చర్యలు కానీ, అభివృద్ధి కార్యక్రమం అంత ఇవ్వట్లేదు అంటూ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. చేసేది కరెక్ట్ కాదు. హోదా విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. ఐఎమ్ స్ట్రైట్గా అడుగుతున్నా, కానీ మనం గౌరవంగా అడుగుతాం. బూతులు తిడితేనే యుద్ధం అండి? లేదా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు బూతులు తిట్టామా? గౌరవంగానే అడిగాం. కళ్యాణ్ బాబు గారు కూడా గౌరవంగానే అడుగుతున్నాం. అందుకని ఒకటే చెప్తున్నా, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటేయండి. అబోధ కల్పనలు నమ్మమాకండి. నీతి నిజాయితీ నిబద్ధతను అభ్యర్థులే గెలిపించండి. మీ నియోజకవర్గాల ఓట్లు దగ్గరికి వస్తున్నాయి. ఇంతకుముందు కూడా అదే ప్రచారం చేశాం. ఎవరన్నా సరే కులం మతం పక్కన పెట్టండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రం నమ్మకండి. మోసం చేశారు, దగా చేశారు. మేనిఫెస్టో లేదండి, కాంగ్రెస్ పెట్టిందండి. 53 ఫోటోలు ఉన్నాయి. మీరు దయచేసి వినండి. నేను ఇందాక ముందు చెప్పాను, మోడీ గారు ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటే బీజేపీ ఇంత పత్రావస్థ దిగిపోయింది నేను ఎప్పుడు చూడలేదు. 1915లో మదన్మోహన్ మాలవీయ గారు హిందూ మహాసభ ఏర్పాటు చేశారు. 1952లో భారతీయ జనసంఘం పేరు మీద ఆ పార్టీ ఏర్పడింది. మళ్ళీ అయింది. 1977లో భారతీయ లోక్దళ్లో కలిసి జనతా పార్టీ గుర్తుగా మారి 80లో మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఏ రోజు కూడా బీజేపీ అంటారు, ఇంకోటి అంటారు, కానీ ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ఫస్ట్ నుంచి క్లాస్ ఇన్ని కాగితాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు నా మాట నమ్మపచ్చుకోండి. 53 ఫోటోలు ఉన్నాయని. 53 ఫోటోలు మోడీ గారు ఉన్నాయి. 61 సార్లు పేర్లు ఉంది. అది మోడీ గారు గుజరాతీ మేనిఫెస్టోలో ఉందండి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు నాటక కానీ పదాలు ఎత్తుక్కోండి ఎన్ని స్పష్టంగా హామీలు ఇచ్చారు. దయచేసి నేను చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీకి కానీ మన మద్దతు కనుక ఇస్తే ఆంధ్రప్రదేశ్ గొయ్య మళ్ళీ తోకున్నట్టే. విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఏ పార్టీ అయినా పర్వాలేదు, నెగ్గించండి. నీతి నిజాయితీ పరులు స్వతంత్రం అని చెప్తున్నాను. నా విజ్ఞప్తి, ఎన్నిసార్లు మళ్ళీ వస్తాం ఎన్నికల్లో ఎందుకు తిరగడానికి వెళ్ళిపోతున్నాం. మేము ఖచ్చితంగా ఇది చెప్తాం. నేనేం భారతీయ జనతా మార్చుకోమనండి. మాకు ప్రత్యేక విభజన హామీలు ఇచ్చి ఈ 10 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చేసిన నమ్మకద్రోహాన్ని సవరించి బడ్జెట్లో తిరిగి ఇవ్వనండి. ఆ పార్టీ అధికారులు రమ్మనండి. మాకేంటండి ఇబ్బంది? వాళ్ళ విధానాలు సవరించుకుని న్యాయం చేసి రమ్మనండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు, జగన్ గారిని పెట్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టి జగన్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఇలాగా ఈ ఆడించే దుర్మార్గపు క్రీడల్లో దయచేసి భాగస్వామి కావద్దు. వాస్తవాలకు పరిగణలో తీసుకోమని చెప్తున్నా. మరొకసారి చెప్తున్నా, వాస్తవాలను పరిగణలో తీసుకోండి. భావోద్వేగాలు కాదే వాళ్ళ మీ ఫిగర్స్ తీసుకోండి. ఎన్ని ఉద్యోగాలు వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు రాలేదు, ఇవన్నీ కూడా వాస్తవాలు తీసుకోండి. న్యాయాన్ని కల్పించండి, ప్రజాస్వామ్యాన్ని కల్పించండి అని మనం చేస్తున్నాం. నమస్కారం. ఇదండి చలసాని గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.